కార్తీక్ వేసిన ప్లాన్‌తో బయటపడ్డ జోష్న కుట్ర. ఊహించని షాక్ ఇచ్చిన శివనారాయణ. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న కుట్ర శివనారాయణ, సుమిత్ర తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. జోష్నని చూసుకోవడానికి పెళ్లి కొడుకుని తీసుకొస్తాడు కార్తీక్. నాటకమాడి జోష్న చేత చీర కట్టించి రెడీ చేస్తాడు. జోష్న చీర కట్టుకుని తన బావని మురిపించి మెప్పించాలని చెప్పి ఎంతో ఆశగా కిందికి వచ్చేసరికి అక్కడికి వచ్చి తన కోసం వెయిట్ చేస్తున్న పెళ్లి కొడుకుని చూసి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఎవరు రమ్మన్నారు, అసలు ఎవరు అరేంజ్ చేశారు ఈ పెళ్లి చూపులన్నీ అని చెప్పి అడిగేసరికి, నా భుజాల మీద భారాన్ని పెట్టారు కదా పెద్ద మేడం గారు, మర్చిపోయారా ఏంటి? అందుకే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను. పెళ్లి చూపులు ఏర్పాటు చేసినంత మాత్రాన అబ్బాయి నాకు నచ్చాలి, నేను తనకి నచ్చాలి. అయ్యో, మీరు నాకు నచ్చారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి అమ్మాయి కోసమే కదా వెయిట్ చేస్తున్నాను. మీ గురించి అన్నీ కార్తీక్ గారు చెప్పారు. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నాకు నచ్చారు అని చెప్పేసి పెళ్ళికొడుకు వెంటనే రిప్లై ఇచ్చేస్తాడు. చూసావా, తను ఇక నీ గురించి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు. తన ఫ్యామిలీ గురించి, తన వాళ్ళ గురించి కూడా చెప్పాడు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మాకు నచ్చింది. ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు. అందరితో చాలా చలాకీగా కలిసిపోతున్నాడు. ఆ అబ్బాయి అయితే మా అందరికీ నచ్చాడు. ఇక నీ అభిప్రాయం ఒక్కటే ఉంది జోష్న అని చెప్పనేసరికి, నా అభిప్రాయంతో మీకు పనేముంది? మీకు నచ్చితే సరిపోతుంది కదా. పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నామని కానీ, పెళ్లి చేస్తామని కానీ ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు కదా. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏంటి జోష్న? కార్తీక్ ఆల్రెడీ చెప్పాడు కదా, నెల రోజుల్లో పెళ్లి చేస్తాను, పెళ్ళికొడుకు తనంతట తానుగా వెతుక్కుంటూ వస్తాడని. కార్తీక్ పంతులు గారికి చూపించాడు. ఇదంతా కూడా చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇంకా ఇవ్వలేదంటావేంటి? నెల రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి నువ్వే కదా ఒప్పుకున్నావు. పెళ్లి చేసుకోవాలి అంటే పెళ్లి కొడుకు ఉండాలి, పెళ్లి చూపులు జరగాలి. అవే వాడు అరేంజ్ చేశాడు. ఇందులో నీకు అభ్యంతరం ఏముంది? అబ్బాయి నచ్చితే మిగతాది మేము మాట్లాడుకుంటాం అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. నాకు నచ్చలేదు అంటూ చాలా గర్వంగా, చాలా యాటిట్యూడ్గా సమాధానం చెప్తుంది. ఒకసారి షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు సుమిత్ర, అలాగే దశరథ, శివనారాయణ. ఇక వాళ్ళ ముగ్గురికే పెద్ద షాక్ ఎదురవుతుంది. ఆల్రెడీ అదే సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు కార్తీక్. ఇక అదేంటి, నేను మీకు నచ్చలేదా? నాకు ఆస్తి ఉందండి, చదువు ఉంది, నేను పెద్ద పెద్ద బిజినెస్లు కూడా చేస్తున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత గొప్ప ఇంటికి కూతురు అయ్యుండి కూడా, ఇంతటి ఆస్తికి వారసురాలు అయ్యుండి కూడా చాలా సింప్లిసిటీగా కనిపిస్తున్నారు. నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టమని నేను ఇక్కడి దాకా వస్తే మీరు నచ్చలేదంటున్నారేంటి? నువ్వు ఆగు బాబు, ఎందుకు నచ్చలేదు? ఆ అబ్బాయిలో ఏం లోపం ఉందని నచ్చలేదు. మరి అబ్బాయి నచ్చకపోతే పెళ్లి చూపులకి ఇంతగా ఎందుకు రెడీ అయ్యి వచ్చావు? పెళ్లి చూపుల గురించి తెలియదని చెప్తున్నావు. మరి ఈ శారీ కట్టుకుని ఎందుకు రెడీ అయ్యి వచ్చావు? చెప్పు జోష్న అని చెప్పేసి సుమిత్ర నిలదీస్తుంది. అలా నిలదీసేసరికి, ఈ సారీ నేనేదో క్యాజువల్గా కట్టుకున్నాను. నో, మామూలుగానే నువ్వు సారీ కట్టుకోవు, ఎక్కువ డ్రెస్సెస్లోనే ఉంటావు, ఎక్కువ ఎప్పుడు కూడా సింపుల్గానే ఉంటావు. ఇంతగా రెడీ అయ్యావంటే దానికి కారణం ఉండే ఉంటుంది కదా. ఇంతగా ఎందుకు రెడీ అయ్యావు? అది కూడా ఇప్పుడు ఈ సమయంలో, ఎలాంటి ఫంక్షన్, ఎలాంటి పార్టీ లేని సమయంలో ఎందుకు రెడీ అయ్యావని చెప్పేసి అడుగుతూ ఉండగానే, ఇంక ఈలోగానే జోష్నైతే ఏం చెప్పాలో అర్థం కాక అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. నేను చెప్తాను సుమిత్ర. ఏంటి గ్రాని, ఏం చెప్తావు? ఏం చెప్పాలో అదే చెప్తాను. నువ్వేం చేసావో అదే చెప్తాను. ఏం చెప్తావు? నువ్వేం చెప్పనవసరం లేదులే. నువ్వే చెప్తావా? ఈ శారీ ఎవరిదో, ఈ శారీ ఎందుకు కట్టుకున్నావో చెప్తావా? లేదు. అయినా చూసిన వెంటనే అభిప్రాయాన్ని ఎలా చెప్పగలం? నా అభిప్రాయం తర్వాత చెప్తాను అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు, అభిప్రాయం ఆలోచించుకుని వెయిట్ చేసి చెప్పేంత సమయం లేదు. వెంటనే ఏదైనా సరే జరిగిపోవాలి. చాలా టైం ఇచ్చాం, కానీ నువ్వు నీ నిర్ణయాన్ని చెప్పలేకపోయావు. నీ నిర్ణయం విషయంలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. మేము విసిగిపోయి ఉన్నాం నీ మాట గురించి ఎదురు చూసి. ఇంకా కూడా మేము ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉండాలి అనుకోవడం లేదు. అందుకని ఎట్టి పరిస్థితిలోని కూడా ఇప్పుడు నీ అభిప్రాయాన్ని మాకు చెప్పాల్సిందే. అబ్బాయి నచ్చాడా లేదా, ఈ సంబంధం నీకు ఓకేనా కాదా, ఇది నువ్వు చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి శివనారాయణ, సుమిత్ర అడుగుతూ ఉంటారు. ఏంటి పెద్ద మేడం గారు, చెప్పండి, అడుగుతున్నారు కదా, ఈ సంబంధం ఇష్టమా కాదా
చెప్పమంటున్నారు కదా! అబ్బాయికైతే అన్నీ మంచి లక్షణాలే ఉన్నాయి. అబ్బాయి మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇక ఫైనల్ డెసిషన్ మీదే అని చెప్పి అంటుండగా, బావా చాలా తెలివిగా ఇరికించావు. ఇప్పుడు ఇష్టమని చెప్తే వెంటనే పెళ్లి ఏర్పాట్లు మొదలైపోతాయి. ఇష్టం లేదని చెప్తే ఇప్పుడు రకరకాల ప్రశ్నలు మొదలవుతాయి. ఇలా ఎలా ఇరికించావు? ఇప్పుడేం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే ఈలోగానే కార్తీక్ అయితే, పెద్ద మేడం గారు చూసావా, ఏం చెప్పాలో అర్థం కాక మేడం చాలా కింద మీద పడుతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే, చెప్పండి జోష్న గారు, నేనంటే మీకు ఇష్టమేనా? పెళ్లి చేసుకుందామా? మనిద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం. నేను ఈ ఇంటికి ఇల్లరికం కూడా వచ్చేస్తాను. ఎందుకంటే మీ అమ్మగారు ఆశపడుతున్నారు. మీరు ఒక్క అమ్మాయి కదా, ఇంటికి ఇల్లరికం వచ్చే అల్లుడి కోసం మీ అమ్మగారు ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఇంటికి ఇల్లరికం వచ్చేద్దామని అనుకుంటున్నాను. వీటన్నిటికీ నేను ఓకే చెప్పేశాను. అందుకే నేనంటే వాళ్ళకు నచ్చాను అని చెప్పి అంటూ ఉండగానే, నో, నేను తేల్చుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడతాను అని పారిజాతం అంటూ ఉంటుంది. ఈవిడి గారు ఈసారి ఎందుకు కట్టుకుందో చెప్పమంటారా? ఈవిడి గారు పెళ్లి చూపుల కోసం రెడీ అవ్వలేదు. దీప కోసం ఇది నేను తీసుకున్న చీర, అది కూడా కార్తీక్ సెలక్షన్ చేసిన చీర. అందుకనే ఈవిడి గారు ఇది దీపకు దక్కకూడదని చెప్పేసి ఈసారి కట్టుకుంది. ఏం మాట్లాడుతున్నావు పారిజాతం? అవునండి, ఇప్పటి వరకు మీ ముందు బయటపడని నిజాలు ఇవే. దాన్ని కాదని చెప్పమనండి. ఏంటి జోష్న, ఈ చీర ఎవరిది? ఎవరి కోసం ఎవరు కొన్నారు? నిజం చెప్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉండగానే, ఇది బావ సెలెక్ట్ చేసిన చీర అంట. అదేంటి, వాడు సెలెక్షన్ చేసిన చీర నువ్వు కట్టుకోవడం ఏంటి? వాడికి భార్య ఉంది, తన కోసం సెలెక్ట్ చేసిన చీరని నువ్వెలా కట్టుకుంటావు? ఎందుకంటే ఇంకా నా భర్తని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలోనే ఉంది కాబట్టి. అందుకే ఎన్ని సంబంధాలు వచ్చినా సంబంధాలను పోగొట్టుకుని ఎలాగైనా సరే నా భర్తని పెళ్లి చేసుకోవాలని మాతో ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేస్తూ, ఇక ఎలా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసుకుంటూ, ఇప్పుడు కూడా అతను నచ్చలేదని నచ్చాడని తేల్చుకోలేని అయోమయం పరిస్థితిలో ఉండిపోయింది అని చెప్పి అంటూ ఉండగానే, జోష్న, ఇక్కడ వీళ్ళు మాట్లాడుతుందంతా అబద్ధమని చెప్పు. నీ మనసులో కార్తీక్ లేడని చెప్పు. కార్తీక్కి నీ మీద ఎలాంటి అభిప్రాయం అయితే ఉందో నీకు కూడా కార్తీక్ మీద అదే అభిప్రాయం ఉందని చెప్పు జోష్న. వీళ్ళందరూ నీ మీద నింద వేస్తున్నారని చెప్పు అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి, నేను బావనే ఇష్టపడుతున్నాను, నాకు బావ కావాలి. నేను ఇప్పుడు ఇలా కనుక చెప్పకపోతే ఇక జీవితంలో నేను బావని పెళ్లి చేసుకోలేను. నా అభిప్రాయాన్ని గౌరవించి వీళ్ళే నా పెళ్లి చేస్తారు. నా మీదున్న ప్రేమతో మామ్ ఖచ్చితంగా ఈ పెళ్లి చేస్తుందని చెప్పి అనుకుంటూ, నాకు బావ తప్ప ఎవ్వరూ అవసరం లేదు. నేను బావని తప్ప నా భర్త స్థానంలో ఎవ్వరిని ఊహించుకోలేను అని చెప్పేసి ఒక్కసారి జోష్న తన అభిప్రాయం చెప్పేసరికి శివనారాయణ శివాలెత్తిపోతూ, చంపేస్తాను నిన్ను, ఇంకొక మాట మాట్లాడితే ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను, ఇంటి వారసురాలివని కూడా చూడను. వాళ్లకు పెళ్ళయి చక్కగా కాపురం చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితంలోకి వెళతానంటావేంటి? పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమని ఇంతమంది చెప్తూ ఉంటే వాడి భవిష్యత్తుని నాశనం చేసి నీ భవిష్యత్తుని నాశనం చేసుకుని మా జీవితాలతో ఆడుకునే హక్కు నీకెవరిచ్చారు? నువ్వు కనుక పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఈ పెళ్లి చేసుకుంటే పర్వాలేదు, లేదా నువ్వు ఇక్కడ ఉండే స్థానాన్ని కూడా కోల్పోతావు. ఇక నిన్ను ఇక్కడ ఉండనివ్వడం కాదు కదా, ఈ ఆస్తిని కూడా దశరథ అన్నట్టుగానే కార్తీక్ దీపల పేరు మీదకి రాసేసే అవకాశం ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పెళ్లి చేసుకో, లేదా ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. ఈ ఆస్తిలో చిల్లె గవ్వ కూడా నీకు రాదు అంటూ శివనారాయణ ఊహించని షాక్ ఇస్తాడు. ఇక జోష్నకైతే ఇక సుమిత్ర కూడా, అవును మావయ్య గారన్న మాటకి నేను కూడా ఏకీభవిస్తున్నాను. దీప నీపై ఎందుకు కోపంగా ఉంటుందా అని నేను దీప మీద ప్రేమను బదులు ద్వేషాన్ని పెంచుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, దీపకు అన్యాయం చేయాలని ఇంకా నువ్వు ప్రయత్నిస్తున్నావని. అందుకే దీప ఆ రోజు అలా మాట్లాడిందని అర్థం చేసుకున్నాను. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మావయ్య గారు చెప్పినట్టుగా నీ మీదున్న ప్రేమను చంపేసుకుంటాను. ఒక ఆడదాని జీవితం నాశనం చేస్తాను అంటే
ఒక తల్లిగా, ఒక ఆడదానిగా చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ సుమిత్ర కూడా షాక్ ఇస్తుంది. ఖచ్చితంగా రాబోయే కథలో అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.